హలో! హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ డైలీ మనం యూజ్ చేసే మరికొన్ని చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్‌లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ముందుగా నేను తెలుగు వాక్యాలన్నీ ఒకసారి చదువుతాను. దానిలో మీరు ఎన్ని చెప్పగలరో ఒకసారి ట్రై చేయండి. చిన్న చిన్న వాక్యాలే కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలా ప్రాక్టీస్ చేయడం వల్ల మనం ఇంగ్లీష్ త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ముందుగా నేను నేర్చుకున్నది మర్చిపోయాను. నేను నేర్చుకున్నది మర్చిపోయాను. నేను కొనుక్కున్నది మర్చిపోయాను. నేను కొనుక్కున్నది మర్చిపోయాను. తర్వాత నేను వెళ్ళవచ్చా? నేను వెళ్ళవచ్చా? తర్వాత నన్ను సినిమా చూడనివ్వండి. నన్ను సినిమా చూడనివ్వండి. నేను అక్కడ డాన్స్ చేయాల్సి వచ్చింది. నేను అక్కడ డాన్స్ చేయాల్సి వచ్చింది. ఆమె డ్రైవింగ్ చేస్తుందా? ఆమె డ్రైవింగ్ చేస్తుందా? తర్వాత బస్ ఎక్కండి. బస్సు ఎక్కండి. బస్ దిగండి. బస్సు దిగండి. తర్వాత నేను నీ ఫ్రెండ్ని కాదా? నేను నీ ఫ్రెండ్ని కాదా? తర్వాత ఆమె అతని కోసం వండుతుంది. ఆమె అతని కోసం వండుతుంది. తర్వాత ఒక్క క్షణం సైలెంట్గా ఉండు. ఒక్క క్షణం సైలెంట్గా ఉండు. తర్వాత ఎందుకు కాదు? ఎందుకు కాదు? తర్వాత అతను లెక్క చేయడు. అతను లెక్క చేయడు. అండ్ లాస్ట్ వన్ నాకు గుర్తులేదు. నాకు గుర్తులేదు. ఇప్పుడు ఈ చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ముందుగా నేను నేర్చుకున్నది మర్చిపోయాను. I forgot what I learned. I forgot what I learned. తర్వాత నేను కొనుక్కున్నది మర్చిపోయాను. I forgot what I bought. I forgot what I bought. తర్వాత నేను వెళ్ళవచ్చా? నేను వెళ్ళవచ్చా? Can I go? Can I go? తర్వాత నన్ను సినిమా చూడనివ్వండి. Let me watch movie or cinema. Let me watch movie. తర్వాత నేను అక్కడ డ్యాన్స్ చేయవలసి వచ్చింది. I had to dance there. I had to dance there. తర్వాత ఆమె డ్రైవింగ్ చేస్తుందా? Is she driving? Is she driving? తర్వాత బస్సు ఎక్కండి. బస్సు ఎక్కండి. Get on the bus. Get on the bus. తర్వాత బస్సు దిగండి. బస్సు దిగండి. Get off the bus. Get off the bus. తర్వాత నేను నీ ఫ్రెండ్ని కాదా? Am I not your friend? Am I not your friend? తర్వాత ఆమె అతని కోసం వండుతుంది. She cooks for him. She cooks for him. ఒక్క క్షణం సైలెంట్గా ఉండు. Be silent for a moment. Be silent for a moment. తర్వాత ఎందుకు కాదు? ఎందుకు కాదు? Why not? Why not? తర్వాత అతను లెక్క చేయడు. అతను లెక్క చేయడు. He does not care. He does not care. లాస్ట్ వన్ నాకు గుర్తు లేదు. I don't remember. I don't remember. ఇలా చెప్తూ ఉంటాము. డైలీ ఇలాగా చిన్న చిన్న వాక్యాలను ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఇంగ్లీష్లో మాట్లాడడం చాలా సులువుగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.